అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో యూఎస్లో స్టూడెంట్స్కి బిగ్ గుడ్ న్యూస్. ఇకపై $1,00,000 లేనంటే. ట్రంప్ మావ తెచ్చిన సిద్ధాంతం ఏంటి? H1Bకి వెళ్ళాలంటే దానికి $1,00,000 పే చేయాల్సిందే. సో అక్కడ వాడికి స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వర్క్ మీద కొంచెం ప్రెజర్ పడ్డా, సో వర్క్లో క్వాలిటీ లేకపోయినా సరే $1,00,000 కట్టాల్సిందే అని చెప్పి ఇప్పటిదాకా ఒక పెద్ద బీరాలు పలికాడు. సో ఇప్పుడు తాజాగా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అమెరికాకి సంబంధించింది, ఆ ఇమిగ్రేషన్కి సంబంధించిన సంస్థ ఇప్పుడు నిజంగా గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడున్న ఇండియన్స్కి, అక్కడున్న అన్ని దేశాల వాళ్ళకి, ఎవరైతే అక్కడ చదువుకుంటారో, ఎంఎస్ కంప్లీట్ చేస్తారో, తర్వాత ఓటీపీతో బయటికి వస్తారు. ఓటీపీ అంటే ఆప్షనల్ ట్రైనింగ్ వీసా, తెలుసు కదా మీ అందరికీ. సో ఎంఎస్ అయిపోయిన తర్వాత ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ అయిపోయిన తర్వాత ఒక 1 year ఆర్ 2 years అక్కడే ఉండి మనం ఇంటర్న్షిప్ చేసుకోవడానికి ఓటీపీ వీసా అనేది ఉపయోగపడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో H1Bకి ఎట్టి పరిస్థితుల్లో ఇండియా నుంచి రావాలన్నా, లేకపోతే చైనా నుంచి వెళ్ళాలన్నా, రష్యా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇటు ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, ఇటు EU కంట్రీస్ కావచ్చు, ఏ కంట్రీ నుంచి అయినా H1B వీసాని $1,00,000 అంటే అప్రాక్సిమేట్గా 89 లక్షలు అనమాట. ఇది ఇంకా మన లైఫ్ లాంగ్ మనం దానికి ఎలాంటి ఫీజు ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి $1,00,000 కడితే ఇకపై ఎలాంటి ఫీజు ఉండదని చెప్పి ట్రంప్, అంటే డబ్బులు సంపాదించడం, అక్కడ అమెరికాకి ఆర్థిక వ్యవస్థకు కొంచెం బలం చేకూర్చేలాగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి, ట్రంప్ని దుమ్మెత్తిపోసాయి. సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ఏదన్నా గడిచిన ఒక 1.5 yearగా ట్రంప్ ఏదన్నా ఒక మంచి పని చేశాడు అంటే ఇది ఒక్కటే మంచి పని. సో యూఎస్లో ఉన్న స్టూడెంట్స్కి మినహాయించి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి డెసిషన్ అని చెప్పుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇకపై బయట దేశాల నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళకి మాత్రమే $1,00,000. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సో డైరెక్ట్గా మనం H1Bకి అప్లై చేసుకున్నా సరే, అది లాటరీ యాక్సెస్ అయినా, ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇంకోటి ఉంది, లాటరీలో మన ఇండియాని ఎగ్జామ్ చేశారు. ఎందుకంటే దాదాపుగా అక్కడికి వెళ్ళే H1B వీసా మీద వెళ్ళే 50,000 మందిలో దాదాపుగా 40,000 మంది మన ఇండియన్సే ఉంటున్నారు. అది లాటరీ త్రూ అయినా, స్కిల్ పరంగా అయినా. సో అందుకోసం ట్రంప్ ఏం చేశాడు, ఇండియా వాళ్ళని ఎలాగైనా సరే అరికట్టాలని చెప్పి, సో వేరే దేశం వాళ్ళని తెచ్చుకోవాలని చెప్పి, దానికోసం మన ఇండియాని ఆ లాటరీ యాక్సెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములా నుంచి మనల్ని ఇండియాని తీసేశాడు. సో ఇప్పుడు అక్కడున్న ఇండియన్స్ ఎవరైతే ఉంటారో, లైక్ ఇండియన్ స్టూడెంట్స్, చైనా వాళ్ళు వచ్చినా లేకపోతే ఇండియా వాళ్ళు వచ్చినా సరే, ఆబ్వియస్గా ఇండియన్ స్టూడెంట్సే అక్కడ జాబులు కొట్టడానికి రెడీగా ఉంటారు. అండ్ వాళ్ళ స్కిల్ కానీ, వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, వాళ్ళ అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు అనమాట ఒక రకంగా. సో ఇలాంటి నేపథ్యంలో మన ఇండియన్స్కి ఒక గొప్ప ఓట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.